లింబ్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి? చాలా కొత్తగా ఉంది వినడానికి కూడా. లింబ్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ బ్రాంచ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అన్నమాట. ఒక లింబ్ అంటే కాలు చేతు ఏదైనా సరే దాని ఫంక్షన్ని అలైన్మెంట్. ఎలాంటి కేసెస్లో మీ దగ్గరికి రావాలి పేషెంట్స్? ఎస్, వెరీ నైస్ క్వశ్చన్. ఫ్రాక్చర్ అయ్యాక, ఏదైనా ట్రామా అయ్యాక, రెసిడ్యువల్ డిఫార్మిటీ అంటే కొంతమందిలో డిఫార్మిటీ ఉంటుంది. వంకరగా ఉండడం, కాలు పొట్టిగా ఉండడం, పొడవుగా ఉండడం. కాస్మెటిక్ లెంతనింగ్ చాలా కాంట్రవర్షియల్ టాపిక్. యూ వాంట్ టు గ్రో ఇన్ హైట్. నేను 5'10" ఉన్నాను, నాకు 6'2" అవ్వాలని ఉంది. ఒక్క టూల్తో యూ క్యాన్ ట్రీట్ వేరియస్ థింగ్స్, ఎన్ని అయితే అన్ని. పాదాలు ఇలా ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ వాళ్ళు ఏ ఏజ్ లో ఆ ట్రీట్మెంట్ ని తీసుకోవాలి? చిన్న పిల్లల్లో వేరియస్ కండిషన్స్, చాలా కారణాల వల్ల కాళ్ళు క్రాస్ గా అవ్వచ్చు, అది పుట్టుకతో ఉండొచ్చు. వెయిట్ చేద్దాము, ఒక 3-4 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 11 ఇయర్స్ తర్వాత చిన్న పిల్లల్లో కూడా ఫిక్సేటర్ వేసినా కూడా చూసారు కదా, హీస్ హ్యాపీలీ ఎంజాయింగ్ ఆన్ ఫోన్. సో ఓన్లీ కాళ్ళకేనా లేకపోతే హ్యాండ్స్ కూడా ఏమన్నా? హ్యాండ్స్ కి కూడా వేస్తాం. లింబ్ రీకన్స్ట్రక్షన్ ఒక లైఫ్ ని, మొబిలిటీని బ్యాక్ ఇవ్వగలదు. ఇప్పుడు దాకా మీరు చూసిన కేసెస్లో వియర్డెస్ట్ కేస్ కానీ లేకపోతే చాలా హార్డెస్ట్ కేస్ కానీ ఏమన్నా ఉండిందా? యా, ఉండింది. రీసెంట్ గానే చేశాను, నేను లాస్ట్ ఇయర్ చేశాను. ఇప్పుడు వస్తున్న టెక్నాలజీస్ ఏమన్నా ఉన్నాయా? అప్కమింగ్ టెక్నాలజీస్ కానీ ఏమైనా రీసెర్చర్స్ కానీ ఏమున్నాయి? పేషెంట్ సిస్టమ్ రింగ్ కి రోబో ఉంటుంది, రోబోనే టర్న్స్ చేస్తుంది. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ లింబ్ రీకన్స్ట్రక్షన్.